సో అరుణ గారు రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు క్యాబేజ్ తో? క్యాబేజ్ గారెలు. క్యాబేజ్ గారెలు. నైస్. ఓకే అండి, మరి క్యాబేజ్ గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ తురుము 1 కప్పు, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన కరివేపాకు కొద్దిగా, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, వంట సోడా చిటికెడు, పుదీనా కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దాం అరుణ గారు. చేద్దాం. సో ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టేసుకుందాము. క్యాబేజ్ తురుము. ఓకే. సో ఈ తురుము వేసుకొని కొంచెం నీళ్ళు అది వస్తుంది కదా మనకి, అది పిండి వేసుకొని పెట్టుకోవాలేమో కదా. అవునండి. శనగపప్పు. సో ఉడికించారా? లేదండి, పచ్చిది. గంట సేపు నానబెట్టుకొని మిక్సీలో వేసి నానబెట్టి కచ్చా పచ్చగా చేసేసుకోవటమే. ఓకే. బియ్య పిండి. ఓకే. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అల్లం ముక్కలు. ఓకే. నువ్వులు వేయించినవా? లేదండి, ఎలాగో వేగుతాయి కాబట్టి పచ్చి. జీలకర్ర. ఓకే. కారం. సో పచ్చిమిర్చి కారం. కొంచెం సోడా. ఇందాక ఆవిడ పసుపు మర్చిపోయారు, ఇప్పుడు మీరు పసుపు మర్చిపోయారు. పసుపు. ఓకే. సో కొంచెం ఎలాగో దాంట్లో తడి ఉంటుంది కాబట్టి చూసుకొని వాటర్ వేసుకోవాలి కదా. ఈ తోడుకోళ్ళు అందరు కామ్గా ఉంటారండి, అట్లేం లేదా? ఇక్కడికి వచ్చాక ఇలా కామ్గా అయిపోయారా? ఏం చెప్పలేదు, ఇద్దరు నవ్వారు. అంటే నవ్వుకు అర్థమేంటి నాకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మిగతా ముగ్గురు ఇక్కడ లేరు కదా నేను చూసి డిసైడ్ చేయడానికి. ఇంతేనా? మళ్ళీ నవ్వారు. కామ్ కాదా? కామేనా? లేదండి, కామ్ కాదు. కామ్ కాదా? అస్సలు కాదా? తెక్కొట్టేసుకుంటారా? అట్లా లేదు, మాట్లాడుకుంటూ ఉంటాం. అదేలేండి, కొంచెం ఇక్కడికి వచ్చేటప్పటికి అట్లా కొద్దిగా ఇదైపోతారు కదా. సో సరిపోయిందా? కొద్దిగా నీళ్ళు ఏమైనా కావాలా? లేదండి, వాటర్ అవసరం లేదా? ఓకే. మీరేంటి స్నాక్స్ అవి బాగా చేస్తూ ఉంటారా? అలా అన్ని చేస్తుంటారు. ఓకే. అంటే ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కరు బాగా చేస్తుంటారు కదా. ఐ మీన్ ఒకళ్ళు స్నాక్స్, ఒకళ్ళు రైస్ ఐటమ్స్, అట్లా అట్లా మీ ఇంట్లో కూడా అలా ఏమన్నా ఉందేమోనని. అందరూ అన్ని బాగా చేస్తారు. వెరీ గుడ్. ఇలా చేసుకొని ఓకే. అయ్యింది. సో మీ వారు ఏం చేస్తుంటారు అరుణ గారు? బిజినెస్ అండి. బిజినెస్. ఏం పేరు? హరికిషన్. పిల్లలు? 2 బాబులండి. 2 బాబులు. ప్రీతం, ప్రణీత్. ఏం చదువుకుంటున్నారు? పెద్ద బాబు 5th, చిన్న బాబు 3rd. నైస్ నైస్. ఆడపిల్లలు లేరా మీ ఇంట్లో? మా తోటికోడలు ఉన్నారండి. ఓకే ఓకే. అదే మీ ఇంట్లో మరి 5 అబ్బాయిలు, అసలే మళ్ళీ మీకు 2 అబ్బాయిలు. ఇలాంటి ఫ్యామిలీస్ లో అమ్మాయిల కోసం కొంచెం డెస్పరేట్ గా ఉంటారు కదా. అవునండి కదా, పాపలు కావాలి అని. ఇవేమి విడిపోవు కదా? లేదండి, విడిపోవు. సో పిండేసాం కాబట్టి బానే ఉంటుంది మనకి. సో జస్ట్ పప్పు ఒకటి కొంచెం ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. బేసిక్గా మనకి మసాలా వాళ్ళకి అదే ఫెచ్చింగ్. ఎందుకంటే మామూలు గారెలు అయితే మనము నానబెట్టుకొని పిండి రుబ్బుకొని బోల్డ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. సో ఇవి వేగితే మనకి గారెలు రెడీ. సో
సో వేగిపోయాయా? అవునండి, వేగిపోయాయి. తీసి క్యాబేజీ గారెలు రెడీ. ఓకే, నైస్. ఓకే అండి, మరి క్యాబేజ్ గారెలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ గారెలు తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన శనగపప్పుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక బౌల్లో క్యాబేజ్ తురుము, శనగపప్పు పేస్ట్, బియ్యం పిండి, తరిగిన కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, తరిగిన అల్లం, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, వంట సోడా, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ గారెలు రెడీ.